Bismillahirrahmanirrahim. Wal fitnatu akbaru minal qatl wa la yazaluna yuqatilunakum hatta yaruddukum an dinikum in istata'u wa man yartad minkum an dinihi ومن يرتد منكم عن دينه فيمت وهو كافر فأولئك حبطت أعمالهم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 218వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. హింస ద్వారా పరధర్మాన్ని అణచడము రక్తపాతం కంటే తీవ్రమైనది. మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్లించగలడం వారికి సాధ్యపడితే అంతవరకు మీతో పోరాటం చేస్తూనే ఉంటారు. సోదరులారా, ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి మాటల గురించి దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, హింస ద్వారా, అణిచివేత ద్వారా ఒక విధానాన్ని, ఒక ధర్మాన్ని అణచడము రక్తపాతం కంటే కూడా తీవ్రమైనది అంటున్నాడు. సోదరులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవము మానవాళిని పుట్టించి మరి అతనికి మార్గదర్శకత్వాన్ని కూడా నేర్పడం జరిగింది. ఎందుకంటే దైవం ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆది మానవుడైనటువంటి ఆదాం, మొట్టమొదటి మానవులు ఆదాం అలైహిస్సలాం వారిని భూమి మీదకి పంపుతూ ఉన్న సందర్భంలో ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. ఫఇమ్మా యాతి అన్నకుం మిన్నీ హుదన్ ఫమన్ తబియ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. నేను మీ వద్దకు ఉపదేశాలను పంపిస్తూ ఉంటాను. మరి ఎవరైతే ఆ ఉపదేశాలను మరి ఆచరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు అని దైవము మరి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారము ప్రతి జాతిలో కూడా మరి ప్రతి కాలంలో కూడా దైవము తన మార్గదర్శకత్వాన్ని పంపించడం జరిగింది. ఆయన గ్రంథాల ద్వారా మరియు ఆయన ప్రవక్తల ద్వారా ఈ మార్గదర్శకత్వాన్ని పంపించాడు. ఎందుకు అంటే ప్రజలు సరైనటువంటి మార్గాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరించి మరి ఆ నరకం నుండి రక్షింపబడాలి అని, స్వర్గానికి వారసులు కావాలి అన్న ఉద్దేశంతో దైవము తన మార్గదర్శకత్వాన్ని ప్రతి కాలంలో కూడా పంపించడం జరిగింది. ఇక్కడ దైవము మనిషిని పుట్టించిన తర్వాత బలవంతంగా అతనికి మరి మార్గాన్ని బలవంతంగా అనుసరింపచేసే ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేదు సోదరుడారా. ఎందుకంటే ఆ విధంగా చేయడం అనేది దేవుని యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకము. మనిషికి దైవము బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి అతను తన మార్గాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మరి ఇన్నా హదైనాకుం సబీలా ఇమ్మా షాకిరో వ ఇమ్మా కఫూరా. నేను మీ ముందు 2 మార్గాలను పెట్టాను. ఒకటి మంచి మార్గం ఉన్నది, 2 చెడు మార్గం కూడా ఉన్నది. మరి మంచి మార్గం అనేది రాళ్లతోటి, రప్పలతోటి, ఇంకా అనేక రకాల వ్యధలతోటి, కష్టాలతోటి, నష్టాలతోటి కూడుకుని ఉంటుంది. మీరు వాటిని ఓర్చుకుని ఆ మార్గంలో వెళ్ళారు అంటే మరి మరణం తర్వాత శాశ్వతమైనటువంటి ఆ ఆనందాన్ని పొందుతారు.
మరి చెడు మార్గం అనేది ఆకర్షణలతోటి మరి సుఖాలతోటి కూడుకుని ఉంటుంది. మీరు అందులో కానీ వెళ్ళారు అంటే కొద్దిసేపు ఈ ప్రపంచంలో మీకు సుఖాలు లభించవచ్చు, దక్కవచ్చు, కానీ మరణం తర్వాత రాబోయే జీవితంలో మాత్రము మీరు వైఫల్యాన్ని చెందవలసి ఉంటుంది అని దైవము 2 మార్గాలను కూడా చూపించి ఇక ఈ 2 మార్గాలను ఎన్నుకునే స్వేచ్ఛను మనకే ప్రసాదించాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది. అతను దైవం ఒక్కడే అన్న స్వేచ్ఛ అని కూడా చెప్పగలడు, లేదంటే దైవము 3 కోట్ల మంది అని కూడా చెప్పగలడు. దైవం ఒక్కడినే ఆరాధించగలడు, లేదు అనేక రకాల దైవానికి సాటి కల్పించి కూడా ఆరాధించగలడు. కాబట్టి ఎవరు కూడా అతన్ని బలవంతం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అయితే అతను తన పనులకు అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇక్కడ అతను దేవుని ఏకత్వాన్ని విశ్వసిస్తే మరి దానివల్ల కలిగే ప్రయోజనము, ఫలితము అతనే పొందుతాడు. ఇక్కడ మరి అతను దేవుని ఏకత్వాన్ని ధిక్కరించి, తిరస్కరించి తన ఇష్టం వచ్చినట్టు అతని జీవితం గడిపినట్లయితే మరి దాని వలన కలిగే పర్యావసానానికి కూడా అతనే బాధ్యుడవుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అతని కర్మలకు అతనే బాధ్యుడవుతాడు. దైవము చెప్తున్నాడు, వలా తజిరు వాజిరతన్ విజర ఒకర, బరువులు మోసేవాడు ఎవడు కూడా ఇతరుల బరువును మొయ్యడు. ప్రతి ఒక్కడు కూడా తన పాపము నిమిత్తమే మరణము నొందుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన కర్మల నిమిత్తం అతనే బాధ్యుడవుతాడు తప్పించి పలానా వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా చేశాను, లేకపోతే నా పాపాలకు మరొకరు బాధ్యత వహిస్తారు అని, మరొకరు నెత్తి మీద పెట్టుకుంటారు అని ఎంత మాత్రం కూడా ఇతను ఇక్కడ భరోసా పెట్టుకునే అవకాశం లేదు సోదరులారా. ప్రతి వ్యక్తి తన కర్మలకు అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది. అతను మంచి చేస్తే మంచి అతని వెంట వస్తుంది, చెడు చేస్తే చెడు అతని వైపు వస్తుంది తప్పించి అతను తన పాపాలకు పుణ్యాలకు ఇతరుల మీద ఎంత మాత్రం కూడా బాధ్యులను చేయలేడు. ఇక్కడ దైవము ఒక మాట చెప్తున్నాడు, అదేమిటంటే హింస ద్వారా ఒక ధర్మాన్ని అంచడం అనేది మరి రక్తపాతం కంటే కూడా తీవ్రమైనది అని. ఇక్కడ చాలా సాధారణంగా ఇస్లాం ధర్మం పట్ల అనేక అపోహలు మరి కొంతమంది కావాలని కల్పిస్తుంటారు. అందులో ప్రధానంగా ఏమిటంటే ఇస్లాం ధర్మాన్ని మరి ప్రలోభపెట్టి మరి ధర్మంలోనికి ఆహ్వానిస్తుంటారని, మరి బలవంతంగా మత మార్పిడులు చేస్తుంటారని ఈ విధంగా చాలామంది అపోహపడుతుంటారు. సోదరులారా, వారికి సమాధానంగా దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అదేమిటంటే హింస ద్వారా లేకపోతే ప్రలోభ పెట్టి మరి ఒకరిని తన ధర్మం నుండి మరల్చడం అనేది రక్తపాతం కంటే తీవ్రమైనది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వారు అనుసరించవచ్చు. మళ్ళా చెప్తున్నాను, మరి దానివల్ల కలిగే పర్యావసనానికి అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది. దైవం చెప్తున్నాడు, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలవంతం కానీ ఏమీ కూడా లేదు అంటున్నాడు. చూడండి, గుర్రాన్ని మనము నీటి వద్ద వరకు మాత్రమే తీసుకెళ్ళగలము, నీటిని తాగించగలమా? ఎంత మాత్రం కూడా తాగించలేము. అదేవిధంగా బలవంతంగా లేకపోతే ప్రలోభ పెట్టో లేకపోతే డబ్బు ఆశ చూపో మరొకటి ఆశ చూపో ఒక వ్యక్తిని ధర్మం నుండి ఏ విధంగా మనం మరల్చగలము? ఒకవేళ ఆ విధంగా మనము మలచినట్లయితే అతను మరి అనుసరించగలడా? ఎంత మాత్రం కూడా అనుసరించలేడే. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మం అనేది అంత తేలికైనటువంటి ధర్మము, ఆచరణలో అంత తేలికైనటువంటిది ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే అతను ఈ ధర్మాన్ని అనుసరించాలంటే ప్రధానంగా అతను 5 పూటల్లో కూడా తన జీవితంలో ప్రార్థనను స్థాపించవలసి ఉంటుంది. ఇంకా అంతేకాదు సుమా, అతను తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని వీడవలసి ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి అతనికి ఎంత మాత్రం కూడా వీలు ఉండదు. మరి అతను అనేక రకాల పనులను ఆపివేయవలసి ఉంటుంది. అతను మద్యం నుండి దూరం అయిపోవాలి, ఈ విధంగా వ్యభిచారం నుండి దూరం అయిపోవాలి, అనేక రకాల ఆకర్షణ నుండి అతను దూరం అయిపోయి మరి కేవలము దైవం కోసం మాత్రమే తన జీవితం గడపాలి. ఇది ఎంత కష్టమైనటువంటి పని. ఇంత కష్టమైనటువంటి దానిని ఎవరైనా డబ్బులు తీసుకుని మారిపోగలరా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఎవరికి ఏ మాత్రం కూడా బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వారు అనుసరించవచ్చు. అయితే ఎవరైతే మరి సత్యాన్ని అనుసరిస్తారో ఆ సత్యం వారికి లాభాన్ని ఇస్తుంది. మరి ఎవరైతే తన మనస్సును, తన యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించకుండా అసత్యాన్ని అనుసరిస్తారో మరి అతను అసత్యం వల్ల కలిగే ఆ దుష్పరిణామం కూడా అతను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ తర్వాత దైవం ఇక్కడ ఇంకొక చెప్తున్నాడు సోదరులారా, అదేమిటంటే మరి ఎవరైతే
సత్యాన్ని నుండి మరల్చడానికి ప్రయత్నాలు చేస్తారో, ఒకవేళ వాళ్ళకి సాధ్యమైతే వారు మీరు మారే వరకు కూడా మీతో పోరాటం చేస్తూనే ఉంటారు అని దైవం చెప్తున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలంటే లొంగిపోయే మనస్తత్వం అంత మాత్రం కూడా ఉండకూడదు. ఎవరికి? అసత్యానికి. లొంగాలి కేవలం దైవం ఒక్కనికి, సత్యానికి మాత్రమే తల వంచాలి, సత్యానికి మాత్రమే లొంగిపోవాలి తప్పించి అసత్యానికి ఈ విధంగా అణిచివేతకు అతను ఎంత మాత్రం కూడా లొంగకూడదు. అతని తల తెగిపోవాలి తప్పించి మరి అసత్యం ముందు అతను ఎంత మాత్రం కూడా లొంగకూడదు. అసత్యం ముందు అతను తన తలను వంచకూడదు. దైవం ఇదే ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు మార్చడం సాధ్యమైతే మీరు మారే వరకు కూడా మిమ్మల్ని బలవంతం పెడుతూనే ఉంటారు, మిమ్మల్ని రాచి రంపాన పెడుతూనే ఉంటారు, మిమ్మల్ని అణిచి వేస్తూనే ఉంటారు. కానీ మీరు అంత మాత్రం కూడా ఆ విధంగా చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అసత్యానికి లొంగిపోయినట్లయితే ఈ ప్రపంచంలో మరి మీకు కొద్దిపాటి ఆనందం కలగవచ్చేమో కానీ మీరు మరణం తర్వాత మాత్రము శాశ్వతమైనటువంటి ఆ శిక్ష నుండి తప్పించుకోలేరు అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి అంటే, ఏ విధంగా అయితే ఒక భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే ఆ భవనం అంత బలంగా ఉంటుందో, అదేవిధంగా ఒక విశ్వాసి జీవితంలో దేవుని ఏకత్వం అనే ఈ పునాది అంతే బలంగా ఉండాలి. అసత్యం ముందు అతను ఎంత మాత్రం కూడా తలవంచకూడదు, అసత్యం ముందు అతను అంత మాత్రం కూడా లొంగిపోకూడదు. అది ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, మరి కొద్దిసేపు మనము మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఎవరైతే ఏ స్త్రీ అయితే మరి తన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుందో, అంటే ఇంటి పనుల్లో మునిగిపోయి ఉంటుందో, ఇంకా దైవారాధనను ఆమె నిర్లక్ష్యం చేయదో, మరి అటువంటి స్త్రీ మరి ఈ స్వర్గానికి వారసురాలు అవుతుంది అని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తను ఇవ్వడం జరిగింది. అంటే ఆమె ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, ఆమె ఎంతగా తన సంసారంలో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా దైవారాధనను ఆమె నిర్లక్ష్యం చేయకుండా మరి 5 పూటల్లో కూడా ఆమె దైవారాధన చేస్తూ మరి భర్తకు ఎదురు చెప్పనటువంటి స్థితిలో ఆమె తన ప్రాణాన్ని కోల్పోయినట్లయితే, ఆమె తన తనువును చాలించినట్లయితే, ఆమె తాను కోరినటువంటి మార్గం ద్వారం ద్వారా స్వర్గానికి పోతుంది అని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తను ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనము ఇంకొక ప్రధానమైనటువంటి విషయము గమనించవలసింది, తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది విషయం ఏంటంటే, మనము ప్రొద్దున్నే మేలుకునే అలవాటును మనం చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దైవం ఈ విధంగా సెలవించినట్టు, మరి ఏ జాతి అయితే మరి పెందలకడే నిద్రలేస్తుందో ఆ జాతి మీద దేవుని కారుణ్యం కురుస్తుంది అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఈ విధంగా పెందలకడే లేవడము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే తెల్లవారుజామున చేసే ప్రార్థన మరి ఎంతో ఇష్టమైనటువంటి, దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఆ సమయంలో మత్తైనటువంటి నిద్రలో జారుకుంటూ ఉంటుంది. చాలా మత్తైనటువంటి నిద్ర ఆ తెల్లవారుజామునే కలుగుతుంది మనిషికి. మరి ఈ విధంగా శైతాన్ అనేవాడికి తెల్లవారుజామున లేచి దైవారాధన చేయడం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి వాడు మనిషిని మరి ఈ విధంగా నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇంకా టైం ఉన్నది, ఇంకా పడుకో అని చెప్పేసి అతనికి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. తద్వారా అతను మరింత మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. కానీ ఒక దైవారాధకుడికి, మరి దేవుణ్ణి ప్రేమించేవాడికి, మరి మరణాంతర జీవితం పట్ల మరి భయభక్తులు ఉన్నవాడికి తప్పనిసరిగా ఈ విధంగా నిద్రపోవడం అనేది తెల్లవారుజామున ఎంత మాత్రం కూడా అతనికి తగని పని. ఒక దైవ విశ్వాసి నిస్సందేహంగా అతను మరి ఏమాత్రం కూడా కష్టం అనేది లేకుండా అతను తెల్లవారుజామున లేస్తాడు. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, అం హసిబుతుం అంత దఖులుల్ జన్న, మీరు స్వర్గాన్ని ఇట్టే పొందేస్తారా, దానికోసం మీరు కష్టపడకుండానే మీరు స్వర్గాన్ని పొందారనుకుంటున్నారా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి స్వర్గం ఎవరికి అంటే, ఎవరైతే ఇక్కడ తమ నిద్రను త్యాగం చేస్తారో, ఎవరైతే తమ సమయాన్ని త్యాగం చేస్తారో, ఎవరైతే తన ధనాన్ని త్యాగం చేస్తారో, అటువంటి త్యాగశీలులకు, అటువంటి త్యాగమూర్తులకు మరి స్వర్గాన్ని దైవం ప్రసాదిస్తాడు తప్పించి ఏ మాత్రం కూడా కష్టం కలగకుండా మనము మరి ఈ విధంగా పొద్దస్తమానం నిద్రపోతూ ఉండి మనం కళ్ళు తెరిస్తే మరి ఎండ కాసేస్తూ ఉంటుంది.
ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మన సమాజంలో చోటు చేసుకున్నది. ఎందుకంటే నిద్రపోవడమే 12 గంటలకు 1 గంటకు నిద్రపోతుంటారు. ఇక తెల్లవారుజామున లేచే ఆ శక్తి ఏ విధంగా వస్తుంది? కాబట్టి పెందలకడే నిద్రపోవడము, పెందలకడే లేవడం అనేది ఒక విశ్వాస యొక్క లక్షణమై ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామున చేసే ప్రార్థన అది దైవానికి ఇష్టమైనది. మన మన ఆ రోజు అనేది దేవుని ఆరాధనతోటి ప్రారంభమవ్వాలి. కాబట్టి సూర్యుడు పొడిచిన తర్వాత కాదు మన రోజు ప్రారంభమయ్యేది. పొద్దు పొడవక ముందే మన యొక్క రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు దేవుని ఆరాధనతోటి ప్రార్థనతోటి ప్రారంభమవ్వాలి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, పొద్దున్నే మనము నిద్ర నుండి మేలుకొని అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా మనము మన శరీరానికి కూడా పూర్తి విశ్రాంతి లభించేలాగా మనం చూసుకోవాలి. ఈ రోజున మన డాక్టర్లు చెప్తున్నారు, సుమారు 6 నుండి 7 గంటల పాటు మన శరీరానికి నిద్ర సరిపోతుందని చెప్పేసి. కాబట్టి ఆ 6-7 గంటల పాటు తగ్గకుండా మనము మన శరీరానికి విశ్రాంతినివ్వవలసి ఉంటుంది. కానీ మనం చూస్తుంటాము సుమారు 10 గంటల పాటు కూడా మరి పడుకునే సోదరిమణులు మనకు కనబడుతుంటారు. ఈ విధంగా చేయడం వలన సోమరితనం అనేది అలవడుతుంది. మరి శరీరానికి కష్టం అనేది లేకపోతే అనేక జబ్బులు కూడా వస్తుంటాయి. ఈ రోజున పాశ్చాత్య ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఊబకాయం అనే భయంకరమైనటువంటి ఒబిసిటీ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ భయంకరమైనటువంటి జబ్బుతోటి వాళ్ళు బాధపడుతున్నారు. 100 మందిని చూసుకున్నట్లయితే సుమారు 40 నుండి 50 మంది వరకు కూడా ఈ ఊబకాయంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. మరి వారు ఆ ఊబకాయాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల మందులను వాడుతున్నారు, రకరకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అయినా కూడా ప్రయోజనం ఉండడం లేదు. ఈ రోజున మనం చూస్తున్నాము అనేక రకాల హాస్పిటల్స్ వెలిసిపోయాయి. మరి బరువును తగ్గిస్తాము, లావును తగ్గిస్తామని చెప్పేసి. ఇవన్నీ కూడా అతి నిద్ర వలన కలిగే అనర్థాలు. కాబట్టి అతి నిద్ర అనేది మనము ఎంత మాత్రం కూడా మన జీవితంలో చోటు చేసుకునివ్వకూడదు. ఆ తర్వాత సోదరులారా, ఈ విధంగా శరీరానికి తగ్గ విశ్రాంతిని ఇవ్వకపోవడం కూడా తప్పే, అతిగా విశ్రాంతి ఇవ్వడం కూడా తప్పే. కాబట్టి రెండిటికి మధ్యస్థంగా మనము సుమారు 6 నుండి 7 గంటల పాటు మన శరీరానికి విశ్రాంతి లభించేలాగా మనం చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, మన ఉదయం ప్రారంభమైన తర్వాత ప్రార్థనతోటి ఒక విశ్వాసిక జీవితము ప్రారంభమవుతుంది. దాని తర్వాత అతను మరి ఏ గ్రౌండ్లోనో లేకపోతే మైదానంలోనో అతను వ్యాయామానికి వెళ్ళినట్లయితే అతని శరీరానికి కూడా తగ్గ వ్యాయామం లభిస్తుంటుంది. మనం చూస్తుంటాము మన సోదరులు చాలా నిబద్ధతతోటి మరి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ అది చేస్తుంటారు. మరి చాలా మంచి అలవాటు. అయితే ఆ చేసే ముందు దైవారాధన చేయడం అనేది అది ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే దైవాన్ని ఆరాధించిన తర్వాతే మన ప్రాపంచిక జీవితం ప్రారంభమవ్వాలి. అటు పుణ్యము దక్కాలి, పురుషార్థము కూడా దక్కాలి మనకి. కేవలం ఈ ప్రపంచం కోసమే కాదు. మనం చాలా మందిని చూస్తుంటాము, చాలా మంది ముస్లిం సోదరులు కూడా మరి నమాజ్కి ఎంత మాత్రం కూడా రారు, కానీ మరి టెన్షన్గా పొద్దున్నే లేచిపోయి గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. ఈ విధంగా చేయకూడదు. కాబట్టి ముందు దైవాన్ని అతను ఆరాధించాలి, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అతను ప్రార్థనను, నమాజును సలిపిన తర్వాత ఈ ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మన శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేసినట్లయితే మరి ఎప్పుడైతే మన శరీరము ఫిట్గా ఉంటుందో మన మనసు కూడా ఫిట్గా ఉంటుంది. మరి ఏదైనా ఆచరణ కానీ ఆరాధన కానీ చేయగల శక్తి సామర్థ్యాలు అప్పుడే మనకు సమకూరుతూ ఉంటాయన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి తమ తోటల్లోకి వెళ్ళి ఆయన విహరించేవారు, వ్యాయామానికి వెళ్ళేవారు. అంతేకాకుండా మరి ఈతని, ఈ విధంగా విలువిద్య అని రకరకాలైనటువంటి వ్యాయామాలు కూడా తను స్వయంగా చేసేవారు. మరి తన శిష్యులతో కూడా చేయించేవారు. ఎందుకంటే ఈ విధంగా ఒక విశ్వాసి మరి అనునిత్యం కూడా తన ఆరోగ్యాన్ని గురించి తన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సోదరులారా, మరొక విషయం ఏమిటంటే మరి మన జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
మన కుటుంబ సమస్యలు కానివ్వండి, వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మన కుటుంబ సభ్యులతోటి చర్చించి ఒక నిర్ణయానికి తీసుకోవాల్సి ఉంటుంది, ఒక నిర్ణయానికి మనము రావాల్సి ఉంటుంది. సహజంగా ఏం చేస్తామంటే మరి ఒక కుటుంబ యజమాని అయినటువంటి ఆ భర్త కానివ్వండి, ఆ తండ్రి కానివ్వండి, అతనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు. తన భార్య బిడ్డలతో ఏమాత్రం కూడా సంప్రదించకుండా జరుగుతుంటాయి, తమ కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా జరుగుతుంటాయి. తద్వారా కొన్ని నిర్ణయాలు అతనికి వ్యతిరేకంగా పరిణమిస్తుంటాయి. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఒక విశ్వాసి, ఒక దైవభీతి పరుడు ఏం చేయాలి అంటే తమ యొక్క వ్యవహారాలు సంప్రదింపుల ద్వారా చేసుకుంటుంటాడు. కాబట్టి మనకు అత్యంత దగ్గరైన వారు మన కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలు. కాబట్టి మన కష్టాల్లోనూ మన సుఖాల్లోనూ వాళ్ళు మరి తోడు ఉంటారు. కాబట్టి మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి సహజంగా మనిషి ఏం భావిస్తాడంటే ఆడవాళ్ళకి లేకపోతే బిడ్డలకు చెప్పవలసిన అవసరం ఏముంటుంది, నేనే కుటుంబ పెద్దను, నేనే దీన్ని తీర్చుకోవాలి, వాళ్ళు ఏమిటి అని చెప్పేసి సహజంగా భావిస్తుంటాడు. ఈ విధంగా మనం భావించకుండా మన సమస్యల్లో వాళ్ళను కూడా మనం భాగస్వాములు చేసినట్లయితే వాళ్లకు కూడా బాధ్యత తెలుస్తుంది. తద్వారా వాళ్ళు కూడా మంచి సలహాను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సమయాన్ని మనం కేటాయించుకుని మరి రాత్రి భోజనం చేసిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే అందరం కూడా కలిసి మాట్లాడుకుని ఆ సమస్యను తీర్చుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. ఈ రోజున మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే హింస ద్వారా లేకపోతే అణిచివేత ద్వారా ఒక ధర్మాన్ని ఎంత మాత్రం కూడా మనం అణచడము ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఆ విధంగా చేయడము రక్తపాతం కంటే తీవ్రమైనది. కాబట్టి ఇస్లాం ధర్మం పట్ల ఎవరికైనా అపోహ ఉన్నట్లయితే, బలవంతంగా దీన్ని మారుస్తారు అన్న అపోహ ఉన్నట్లయితే అది చాలా సత్యదూరమైనటువంటి విషయము. బలవంతంగా మార్చే అవకాశం ఇక్కడ ఎవరికి కూడా లేదు సోదరులారా. ఎవరికి నచ్చినటువంటి ధర్మాన్ని వారు అనుసరిస్తారు, అదేవిధంగా తద్వారా కలిగే ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. సత్యాన్ని అనుసరిస్తే ఆ సత్యం అతనికి లాభాన్ని ఇస్తుంది, అసత్యాన్ని అనుసరిస్తే ఆ అసత్యం అతనికి నష్టాన్ని ఇస్తుంది తప్ప మరొకరు వచ్చి ఇతని పాపాలను నెత్తి మీద పెట్టుకునే అవకాశం కూడా అంత మాత్రం కూడా లేదు. ఎవరి పాపం నిమిత్తం వాళ్లే ఇక్కడ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని గ్రహించే బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.